నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటూ చెప్తూ కూర్చున్నారు. మరి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆయన హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం ఎంతవరకు కరెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు. నమస్తే. నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్. మరి ఆయన పాడిందే పాట కిందకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అనడం, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ప్రతిపాదించిన దానిపైన ఆయన కౌంటర్గా అసలు ఆ జీతాల మీద బతికే అంత పేదవాళ్ళు ఎవరూ లేరనడం, ఈ కామెంట్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు? నాకు ఎగ్జాక్ట్గా సినిమా పేరు గుర్తులేదు, కానీ ఒక సినిమాలో బాబు మోహన్ క్యారెక్టరు ఆ ఊర్లో వాళ్ళందరికీ కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినట్టుగా నేను ఈ కొండను పైకెత్తానని చెప్పని సవాల్ విసురుతాడు. సరే, రేపొద్దున ముహూర్తం నేను ఈ కొండను ఎత్తానని చెప్పని చెప్తాడు. ఊరాళ్ళందరూ కూడా తరలొస్తారు. మనాడేదో కొండను ఎత్తానంటున్నాడు, ఇది ఎట్లా సాధ్యమో చూద్దామని చెప్పని అందరూ కొండ దగ్గరికి వెళ్తారు. సరే, ఎత్తు మేము చూస్తామని అంటారు. నేనే ఎత్తడం ఎట్లా కుదురుతుంది, మీరందరూ ఎత్తి నా నెత్తిని పెట్టండి, నేను మోస్తానంటాడు. అంటే పనివంతుడు, ప్రయోజకుడు, సమర్థుడైతే ఈ తొండి చేయరు. నిజంగా ప్రజా సమస్యల పట్ల స్పందించాలనే చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన రాజకీయ నాయకులైతే నీకెంతటి సంఖ్యాబలం ఉందనేది పరిగణలోకి తీసుకోరు. ఉమ్మడి రాష్ట్రంలో సిపిఎం పార్టీకి నోముల నరసింహయ్య గారు సిపిఎం ఫ్లోర్ లీడర్గా ఉండేవాడు. నోముల నరసింహయ్య గారు, జోలకంటి రంగారెడ్డి గారు ఇద్దరే శాసనసభ్యులు. కానీ వాళ్ళు చాలా సమర్థంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన, ప్రజలకు సంబంధించిన సమస్యలను అసెంబ్లీలో చాలా సక్సెస్ఫుల్గా లేవనెత్తేవారు. అదే టెన్యూర్లో భారతీయ జనతా పార్టీకి కిషన్ రెడ్డి గారు, ఎండల లక్ష్మీనారాయణ గారు ఇద్దరే శాసనసభ్యులు. వాళ్ళు కూడా శాసనసభలో వాళ్ళకి దక్కిన టైంలోనే వాళ్ళు లేవనెత్తాలి అనుకున్న ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి సూటిగా స్పష్టంగా తీసుకురాగలిగేవారు. అదే టెన్యూర్లో జయప్రకాష్ నారాయణ గారు ఒక్కరే లోక్సత్తా నుంచి శాసనసభ్యుడు. అలాగే గతంలో సిపిఐ-ఎంఎల్ పార్టీ నుంచి గుమ్మడి నరసయ్య గారు ఉండేవాళ్ళు, ఓంకార్ గారు ఉండేవారు. వారు కూడా ఒక్కొక్క సభ్యులే వాళ్ళు సభలో చాలా సమర్థంగా వాళ్ళ వాణిని ప్రజల పక్షాన వినిపించేవాళ్ళు. నాకు ఇంతటి సంఖ్యాబలం ఉంటేనే సభకొస్తా, నాకు ఈ హోదా ఇస్తేనే సభకొస్తా అనే గొంతెమ్మ కోరికలు కోరటానికి ఆ హోదా ఇవ్వాల్సింది, నీకు ఆ సంఖ్యాబలం ఇవ్వాల్సింది ప్రజలు. 175 స్థానాల్లో నువ్వు నీ అభ్యర్థిని పెట్టి పోటీ చేసావు, నువ్వు ప్రచారం చేసుకున్నావు. ప్రజలు నీకు 11 స్థానాలే ఇచ్చారు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే నీకు 151 ఇచ్చింది అదే ప్రజలు, నీకు ఈ 11 ఇచ్చింది అదే ప్రజలు, అంతకుముందు నీకు 67 ఇచ్చింది అదే ప్రజలు. ఒకనాడు 67 ఇచ్చిన రోజు ఆ హోదా అనుభవించావు, 151 ఇచ్చిన రోజు ఈ హోదాను అనుభవించావు. ఇవాళ 11 ఇచ్చిన నాడు కూడా ఈ హోదాకి పరిమితమై నీ పాత్రను పోషించి ఏ ప్రజలైతే నిన్ను 151 నుంచి 11కు పరిమితం చేశారో మళ్ళీ 2029లో కూడా అదే ప్రజల దగ్గరికి వెళ్ళాల్సింది కూడా నువ్వే. నీకు ఇచ్చిన పాత్రకి నువ్వు న్యాయం చేస్తే, నువ్వు ప్రజల పక్షాన నిలబడితే, ప్రజల పక్షాన నీ వాణిని వినిపిస్తే, నీ న్యాయబద్ధమైన నీ పనితీరు పట్ల ప్రజలకు నమ్మకం కలిగితే 2029లో నిన్ను మళ్ళీ పరిగణలోకి తీసుకుంటారో తీసుకోరా, ఆ రోజున ప్రజల విచక్షణది. అటువంటిది ఇవాళ అంతిమ న్యాయ నిర్ణేతలైన ప్రజలిచ్చిన తీర్పునికి కూడా వక్రభాష్యాలు చెప్తా, ఎమ్మెల్యేగా ఇతను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక ప్రమాణం చేశాడు. ఏమని? సభ నియమాలకు, సభ సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటానని చెప్పని ప్రమాణ స్వీకారం చేశాడు. అంటే శాసనసభకి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. ఇవాళ శాసనసభాధిపతి స్పీకర్ గారు సభలోకి రాగానే సభ్యులందరూ లేచి నిలబడతారు. అది గౌరవ సూచకంగా ఆ స్థానానికి ఇచ్చే మర్యాద. ఏ సభ్యుడైనా నిలబడలేదు కదా అని చెప్పని అతన్ని స్కూల్లో టీచర్ గారు వచ్చినట్టు చెవి మేలేసి అతనిగా పనిష్మెంట్ ఎవరో. కానీ సభలో ఆ సభాధ్యక్ష స్థానానికి మొదటి నుంచి అందరూ ఇస్తున్న గౌరవ మర్యాదల్ని ఇప్పటికీ అందరూ పాటిస్తున్నారు. ఇవి సభ సాంప్రదాయాలు. అలాగే సభకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం 1/10 షేర్ ఆఫ్ ది హౌస్
సభలో ఉన్న 175 మంది సంఖ్యాబలంలో 18 మంది కనీసం వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అనేది సభ రూల్ బుక్లో ఉంది. ఇది గతం నుంచి అమలు జరుగుతూ ఉంది. దీన్ని ఆల్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మనకు తెలిసిన వాళ్ళే, జగన్మోహన్ రెడ్డికి 18 లేకపోయినా పర్వాలేదు మనం ఇచ్చేద్దామని, కానీ జగన్మోహన్ రెడ్డికి మనకి గిట్టనోళ్లే, జగన్మోహన్ రెడ్డికి 18 వచ్చినా కూడా మనం ఇవ్వము అని అంటానికి కానీ వీల్లేదు. అది స్పీకర్ గారి డిస్క్రిషన్, ఆయన్ని ఏ శక్తి ఆపుతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాడు. స్పీకర్ గారి డిస్క్రిషన్ కాదు, స్పీకర్ గారు స్పష్టంగా తన అధికార పరిధి ఏంటి అనేది రూలింగ్ ఇచ్చారు. అయినా సరే నాకు ఇంతటి సంఖ్యాబలం లేకున్నా నాకు ఆ హోదా ఇస్తేనే సభకు వస్తా అంటున్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. ఇతనికి సంఖ్యాబలం లేదు అనేది అతను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశానని అతనికి తెలుసు. అయినా సరే ఆ సమావేశానికి హాజరయ్యే సందర్భంగా తన శాసనసభ్యుల్ని ప్రభుత్వం దగ్గరికి రాయబారం పంపించి ప్లీజ్ మా ఓడి కారు లోపల దాకా రానిండి అంటే, ఇక్కడ సభకి కొన్ని నేను ఇందాక చెప్పిన కన్వెన్షన్స్ ఉన్నాయి. సభానాయకుడు, సభాధ్యక్షుడు స్పీకర్ గారు, సభానాయకుడు ముఖ్యమంత్రి గారు, మంత్రులు వాళ్ళు వచ్చే దారి ఒకటి ఉంటుంది, ఎమ్మెల్యేలు వచ్చే దారి ఒకటి ఉంటుంది, అధికారులు వచ్చే దారి ఒకటి ఉంటుంది, విజిటర్స్ గ్యాలరీ ఉంటుంది, ఆ విజిటర్స్ వచ్చే దారి ఒకటి ఉంటుంది. నేను ఒక విజిటర్గా శాసనసభ కార్యకలాపాలు చూడటానికి వెళ్ళి నేను కూడా ఈ ప్రెమిసెస్లోకి వచ్చా కదా, నేను ఈ గ్యాలరీలో కాకుండా వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేలతో పాటు కూర్చుంటానంటే ఊరుకుంటారా? మెడబట్టుకొని బయటికి నెడతారు. అదే సందర్భంలో నేను ఒక సాధారణ ఎమ్మెల్యేని, నేను ముఖ్యమంత్రి వెళ్ళే దారిలో వెళ్తాను అని ఏ ఎమ్మెల్యే అయినా తొండికేసి ఊరుకుంటారా? సభ మార్షల్స్ ఉంటారు, ఈడ్చి బయట పారేస్తారు. నీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయావు, నువ్వు సభలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు ఎమ్మెల్యేలకి ఏ గేట్ నుంచి నిర్దేశించారు ఆ గేట్లో రావాలి. సభాధ్యక్షుడికి సభా నాయకుడికి కారు లోపల దాకా ఎలో చేస్తారు, మంత్రుల కారులో ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ఎలో చేస్తారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే అతని కారు ఒక దాకా ఎలో చేస్తారు. ఎమ్మెల్యేలు ఒక దగ్గర దిగి గేట్లో నుంచి నడుచుకుంటూ రావాలి, ఇతను కూడా అక్కడ దిగి నడుచుకుంటూ రావాలి. ఇతని అహం దెబ్బతినిపోయింది. అరే నిన్నటిదాకా నేను సభానాయకుడిని కదా, కారు లోపల దాకా వెళ్ళింది కదా, ఇప్పుడు నేను ఈ గేటు దగ్గర ఏం అరిగిపోతావా? నీకు ఆ స్థాయే ప్రజలు కల్పించారు. నీ కారు లోపల వరకు వెళ్ళటానికి ఆ రోజున ప్రజలే అవకాశం ఇచ్చారు. ఇవాళ నిన్ను ఈ గేటు దగ్గర దిగి నడిచెళ్ళమని ప్రజలు నీకు అదే నిర్దేశించారు. దానికే నువ్వు కట్టుబడి ఉండాలి. కానీ నువ్వేం చేసావు? నిన్న నీ మీద ఎన్నికల్లో నెగ్గిన నిన్ను తుక్కుగా చిత్తుగా ఓడించిన వాళ్ళ దగ్గరికి దేనికోసం అప్లికేషన్ పెట్టావు? ప్లీజ్ మా వాడి కారు లోపల దాకా రానియండి. అసలు ఆ కోరిక వెలిపుచ్చడం నీ తప్పు. వాళ్ళ దగ్గర ఇంత చిన్న అప్లికేషన్ వాళ్ళకి పెట్టుకొని వాళ్ళు దయదలిసి సరే రమ్మను అని చెప్పని వాళ్ళ దయాదాక్షిణ్యాలతో నీ కారు లోపల దాకా వచ్చింది. లోపల దాకా రాగానే మళ్ళీ వచ్చి ప్లీజ్ అండి ఆల్ఫాబెటికల్లో మా వాడిని పిలవమాకండి, అప్పుడు దాకా కూర్చోలేడు, మీరు ఇంతమంది కనపడుతుంటే మా వాడికి కడుపులో సెగలు బగలై మండుతూ ఉంది, దాన్ని తట్టుకోలేడు, మీ మంత్రులు అవగానే మా వాడిని పిలవండి ప్రమాణ స్వీకారానికి. జాలి తెలిసి పోనీలే ఎన్నో ప్యాకెట్లు తాగుతాళ్ళమని చెప్పని జాలి తెలిసి వాళ్ళే పిలిచి ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు అవగానే ప్రమాణ స్వీకారం అవగానే ఒక నమస్కారం అంటే పెట్టాడు, వెళ్ళిపోయాడు బయటికి. కనీసం తన పార్టీ నుంచి నెగ్గిన తన వెనుకున్న మిగిలిన 10 మంది ప్రమాణ స్వీకారానికి కూడా పార్టీ నేతగా నేను మీకు అండదండలు అందిస్తూ మీ వెనుకున్నా అని చెప్పనే ధైర్యం కూడా ఇవ్వాల. అంటే ఇంత సెల్ఫ్ సెంట్రిక్ మనిషి, తను తన స్వార్థం తన సౌకర్యం వీటికి తప్ప సభను ఫేస్ చేయలేడు, ఇంతటి సంఖ్యాబలం ఉన్న అధికార పక్షాన్ని ఫేస్ చేయలేడు, వాళ్ళు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలో కేవలం ధైర్యం లేని పిరికి పందలాగా సభ నుంచి పారిపోయి ఆ సమావేశంలో పాల్గొనడానికి ఎటు తిరిగి తనకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వరు కాబట్టి అని చెప్పని దీన్ని సాగ్గా చూపిస్తూ ఉన్నాడు. దీన్నే ఆడలేక మధ్యలో ఓడు అంటారు. నీ దగ్గర సామర్థ్యం ఉంటే మధ్యలో ఒక తప్పు దెబ్బ పడినా ఎవడు పట్టించుకోడు, ఆ రాగానికి తగ్గట్టుగా నత్తిస్తారు. ఆడలేనప్పుడు ఏం చెప్తారు, ఏ మధ్యలో మీద ఏంది మెల్లిగేస్తున్నావు సౌండు, ఈ వంకలు చెప్తున్నావు అని అంటే
నీ దగ్గర సరుకు లేదని అర్థం. ఇవాళ మళ్ళీ శాసనసభాపతిని ఏ శక్తి ఆపుతుందో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 1994లో 89 నుంచి 94 దాకా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది. 94 ఎన్నికల్లో తెలుగుదేశంతో మిత్రపక్షంగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీ కలిపి అఖండ విజయం సాధించింది. మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకు 35 సీట్లు వస్తే అప్పటి వరకు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లే వచ్చినాయి. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ సంఖ్యాబలం 294. అంటే 30 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఆ సభలో కాంగ్రెస్ పార్టీకి 26 వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలా. 1984 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి 400 పైగా స్థానాలు వచ్చినాయి. దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చల్లా చెదురైపోయినాయి. భారతీయ జనతా పార్టీకి అయితే దేశవ్యాప్తంగా 2 స్థానాలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 30 స్థానాలు వచ్చినాయి. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష గ్రూపుగా తెలుగుదేశాన్ని గుర్తించారు. ఎందుకంటే 1/10 షేర్ ఆఫ్ ది హౌస్, 545 మంది సంఖ్యాబలం ఉన్న పార్లమెంటులో 55 మంది నెగ్గితేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు. వీళ్ళకి వచ్చింది 30 కాబట్టి ప్రతిపక్ష గ్రూప్ అన్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వాల. ఇవి పార్లమెంటులో అసెంబ్లీలో ఆల్రెడీ సెట్ చేస్తున్న ప్రెసిడెంట్స్. గత టెన్యూర్లో నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం పార్టీకి 23 సంఖ్యాబలం ఉంది. అందులో 4 నీ పార్టీకి లాగేసుకున్నావు. 19 మంది ఉన్నారు. 18 మందిని నువ్వు సస్పెండ్ చేయించావు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కొన్ని గంటల పాటు ఆయన మిమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ మీ నుంచి సమాధానాలు రాబట్టాడు. పనిమంతుడికి సంఖ్యాబలంతో సంబంధం లేదు. సమస్యల పట్ల అవగాహన ఉండాలి, ప్రశ్నించాలనే తత్వం ఉండాలి, ప్రజల కోసం నిలబడాలనే చిత్తశుద్ధి ఉండాలి, అంకితభావం ఉండాలి, నిజాయితీ ఉండాలి. అవి ఉన్నాడికి ఈ పక్కన ఎంత సంఖ్యాబలం ఉంది, వీళ్ళు ఎన్ని అవహేళన చేస్తున్నారు, ఎంత హేళనగా ఎన్ని దోషణలు దూషిస్తున్నారు అనేది పరిగణలోకి తీసుకోరు. స్థితప్రజ్ఞత ప్రదర్శించి అసలు సిసల పోరాట పందా ప్రదర్శించి సభలో నిలబడి ప్రజల కోసం పోరాడతారు. అవి లేని పిరికి పందలు ఈ విధంగా కుంటి సాకులతోటి సభ నుంచి పారిపోతారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.